చేస్తున్నారు. ఏదైతే తిరుపతి లడ్డు విషయం ఉందో 2 సంవత్సరాల నుంచి నిరంతరం వివాదం జరుగుతుంది. పదే మాట్లాడుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరో లడ్డులో ఏదో కల్తీ జరిగిందంటున్నారు. దాన్ని నిరూపించండి, శాస్త్రీయ పరిశోధనలు చేయండి, ల్యాబొరేటరీలు తేల్చండి, దోషులు దొరికిన తర్వాత శిక్షించండి వాళ్ళను. కనుక ల్యాబొరేటరీ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఈ రాజకీయ పార్టీలు చర్చలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అసలు అది తిరుపతి లడ్డు అనేది పవిత్రం అపవిత్రం కాదు ఎవరు చేసినా కానీ. ఆ రోజు నుంచి కూడా రోజు 10 లక్షల లడ్ల పైన ఈ రోజుకి వెళ్తున్నాయి. భక్తులు స్వీకరిస్తున్నారు ప్రసాదంగా. ఈ సమయంలో మీరు పదే చేస్తుంటే భక్తులు ఆ ప్రసాదం తినేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, భక్తుల మనోభావాలు బాధపడుతున్నాయి. దయవుంచి మీరు తిరుపతి లడ్డు విషయంలో రాజకీయం చేయొద్దు, భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. అంతర్జాతీయంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయని యావత్ భక్తులను వేడుకుంటున్నాము. అది ల్యాబొరేటరీ శాస్త్రీయ పరిశోధన తేల్చాలా. నేనే చెప్పలేం కదా, అది గవర్నమెంట్ అది రావాలి, ఏ ద్వారా రావాలి. శాస్త్రీయ పరిశోధన ల్యాబొరేటరీ తేల్చాలి. ఆ విషయాన్ని ఒక ఎంక్వైరీ చేసి ప్రభుత్వము దాన్ని చేల్చి దోషుల ద్వారా శిక్షించాలి. మధ్యలో వాళ్ళంతా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు కదా. అదే భక్తులకు అర్థం అవుతుంది, భక్తులకు అర్థమేం కాదు. తిరుపతికి వెళ్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఏం జరగలేదు. ఏం జరుగుతుందో భక్తులందరికీ కూడా తెలుసు. భక్తులందరూ వ్యక్తం చేసేది ఒకటే భక్తులు. మీరు ఎందుకు ఈ చర్చ? శాస్త్రీయ పరిశోధన ద్వారా ల్యాబొరేటరీ ద్వారా తేల్చండి, దోషులు ఎవరో పట్టుకోండి, కఠినమైన శిక్షలు వేయండి. నువ్వు వాళ్ళకి ఏ శిక్ష వేయకుండా జరుగుతూ ఏ శిక్షించకుండా ఇట్లా జరిగి దోషులు ఎవరు దొరకపోతే చర్చించ జరిగి అది పెరుగుబడుతుందని వాళ్ళని కఠినంగా ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా భక్తులందరూ కోరుతున్నారు. అంతే కదయ్యా. తిరుపతి లడ్డు విషయంలో దోషులను శిక్షించాలంటున్నారా లేదా? మీరు దోషులు ఎవరో తెలియాలన్నా వద్దా? దోషులు ఎవరో తెలియకుండా దాని గురించి మాట్లాడుకోవడం తప్పు కదా. దోషులు పట్టుకోవాలా. ఇప్పుడు ఏంటంటే టీటీడీనే కోరుతున్నాం. మనకు దేన్ని వ్యతిరేకించడం మా ఉద్దేశం కాదు. ఏ రాజకీయ పార్టీకి దేన్ని వ్యతిరేకించడం మా ఉద్దేశం కాదు. టీటీడీని కూడా తిరుపతి లడ్డు విషయంలో ఏదంటే దోషుల్ని పట్టుకోండి. ఎవరు పట్టుకోవాలి? ప్రభుత్వము, టీటీడీ, ఎంక్వైరీ వ్యవస్థలు పట్టుకోవాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా మా ఉద్దేశం కాదు. అటు ఇటు కాకుండా మేము స్వాములు ఏ వివాదాల్లోకి రాదలుచుకోలేదు. మాకు అవసరం లేదు రాజకీయాలు. భక్తుల వైపు నుంచి మేము శాంతియుతంగా ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వాలు నిర్వహించకుండా సాములకు అప్పచెప్పాలని చెప్పేసి కొంతమంది మఠాల మీద ఉండాలని చెప్పేసి అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయం. అది దాని విషయంలో ఇప్పుడు భక్తులకు అప్పచెప్పాలంటే తిరుపతి దేవస్థానము ఎండోమెంట్ అయిన తర్వాత ఇది చాలా అభివృద్ధి అయింది అనేక రంగాల్లో. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన దేవస్థానంగా తిరుపతి దేవస్థానం ఉంది. కనుక దాన్ని ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, పీఠాధిపతులు కలిసి ఒక సయోధ్యగా కలిసి నిర్ణయించుకోవాల్సినటువంటి అది పాలసీ మ్యాటర్. దేవాదాయ శాఖ దేవాలయాలన్నీ కూడా స్వాములకు అప్పచెప్పాలి, హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థ కనుక చర్చ జరుగుతుంది. అయితే అప్పచెప్పిన తర్వాత దీన్ని నిర్వహణ ఎలా అనేటువంటి మధ్య ఒక చర్చాంశంగా ఈ విషయం ఉంది. చెప్పండి స్వామి. ఇంకా భక్తులకు తిరుపతి లడ్డు విషయంలో ఒకటే భక్తులందరూ కోరేది, దోషులు కఠినంగా శిక్ష పడాలి. దోషులు ఎవరో గుర్తించకుండా చర్చ చేయొద్దు. దోషులు ఎవరు దొరకబట్టి శిక్షించవలసిందిగా భక్తులందరూ కోరుతున్నారు.